వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. రోజు ఈ వీడియోలో నేను జిమ్ ఎలా చేస్తాను అండ్ నా జిమ్ ఎలా ఉంటుంది, జర్నీలో జిమ్స్ ఇండియాలో జిమ్స్ ఒకేలా ఉంటాయా, జిమ్లో ఏవేవి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంతసేపు నేను వర్కౌట్ చేయగలుగుతాను అండ్ ఏ మిషన్స్ యూస్ చేసి నేను వర్కౌట్ చేస్తాను, ఇట్లాంటి కొన్ని టాపిక్స్ మీద ఈ వీడియో ఉండబోతుంది అనమాట. సో ఐ థింక్ ఎవరికైతే ఫిట్నెస్ బాగా నచ్చుతుందో ఈ వీడియో చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫిట్నెస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో జిమ్ కి నేను తీసుకెళ్లే బ్యాగ్ లో ఏం పెట్టుకుంటా అంటే 1 లీటర్ వాటర్ బాటిల్, జిమ్ అయిపోయాక తినడానికి డ్రై ఫ్రూట్స్, తుడుచుకోవడానికి టవల్, మెయిన్ గా మర్చిపోకుండా తీసుకెళ్లేది మొబైల్ అండ్ ఇయర్ పాడ్స్. ఇవి లేకుండా జిమ్ చాలా కష్టం నాకు. జిమ్ అవుట్ ఫిట్ ఇంటి నుంచే వేసుకుని వెళ్ళిపోతాను. ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్. జిమ్ కి నన్ను మోటివేట్ చేయాలని నా కోసం ఆలోచించి కొత్తగా కొత్త షూస్ భార్గవ్ గారు కొన్నారు. ఇప్పుడైతే హన్వికాని క్రిప్పెలో డ్రాప్ చేసేసాను. సో ఇటు నుంచి ఇట్టే జిమ్కి వెళ్ళిపోతాను, అందుకనే ఇంటి నుంచే జిమ్ డ్రెస్ లో వచ్చేస్తాను అనమాట. సో దట్ నేను జిమ్కి వెళ్ళిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వర్కౌట్ చేసేయచ్చు అన్నట్టు. అండ్ దెన్ ఇంటికి వెళ్ళి కుకింగ్ చేసుకొని మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు పికర్. సో దిస్ వే నాకు డేలో 10,000 స్టెప్స్ అవుతున్నాయి. పికప్ డ్రాప్ లో కొన్ని స్టెప్స్ కవర్ అయిపోతున్నాయి. అండ్ దెన్ ఈవినింగ్ మళ్ళీ ఒక 1 hour వాక్ వెళ్తున్నాను. వీలైనప్పుడు వెళ్తాను, డైలీ అయితే వెళ్ళలేకపోతున్నాను. బట్ టార్గెట్ ఏంటంటే 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి అండ్ కొన్ని కిలో క్యాలరీస్ బర్న్ చేయాలి అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు నా వెయిట్ లాస్ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓన్లీ ఫుడ్ తోటి కూడా చెయ్యొచ్చు. ఫుడ్ 80% అండ్ ఫిజికల్ యాక్టివిటీ 20% అంటారు. బట్ రెండు చేస్తే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ అండ్ క్యూటెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. నా విషయంలోనే మీరు చూసుకోవచ్చు. మరి నాతో పాటు వచ్చేసి నా జిమ్ ఎలా ఉందో చూసేసేయండి. మా జిమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అండ్ దెన్ లిఫ్ట్ కూడా ఉంటుంది. జిమ్ వచ్చేసి 2nd ఫ్లోర్ లో ఉంటుంది. లిఫ్ట్ ఇలా ఓపెన్ అవగానే ఎంట్రీ అయితే ఈ రేంజ్ లో ఉంటుంది అనమాట. అక్కడ 2 బెంచెస్ అండ్ ఒక డస్ట్బిన్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకి జిమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మెంబర్షిప్ కార్డ్ కి ఎంత పే చేయాలి అవంతా ఎక్స్ప్లెయిన్ చేసే టేబుల్ ఒకటి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నాను కాబట్టి నా కార్డ్ అక్కడ పెట్టగానే గ్రీన్ లైట్ వస్తుంది. సో దట్ మనకి ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం గబగబా నడుచుకుని డ్రెస్ చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళిపోదాము. గర్ల్స్ ది వేరేగా, బాయ్స్ ది వేరేగా ఉంటుంది అనమాట. రూమ్ ఎంట్రీలో ఒక కబోర్డ్ ఉంటుంది, అందులో కొన్ని బుక్స్, డస్ట్బిన్ అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతే లాకర్స్ ఉంటాయి. చాలా లాకర్స్ అంటే చాలా లాకర్స్ ఉంటాయి. తిరుపతి దేవస్థానంలో మనం బట్టలు పెట్టుకోవడానికి ఓపెన్ లాకర్ లాగా ఇక్కడ చాలా లాకర్లు ఉంటాయి అనమాట. చక్కగా ఓపెన్ అయి ఉన్న లాకర్ లోకి వెళ్ళి మన వస్తువులన్నీ పెట్టేసుకుని దాన్ని లాక్ చేసేసుకోవచ్చు. ఇటు సైడ్ కొన్ని లాకర్స్, మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది. అటు సైడ్ కొన్ని లాకర్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ 2 డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. దానికి మధ్యలో హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. జిమ్ లో హెయిర్ డ్రైయర్ ఎందుకు అన్న డౌట్ మీకు వచ్చింది కదా, స్టార్టింగ్ లో నాకు కూడా వచ్చింది. ఈ జిమ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది అనమాట. సో ఏంటంటే జిమ్ చేసేసిన తర్వాత ఇక్కడే బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయి హెయిర్ డ్రై చేసుకుని ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఈ ఫెసిలిటీస్ అన్ని జిమ్ లో ఉంటాయి. ఇది వచ్చేసి వాష్రూమ్, తెలిసిందే కదా, నార్మల్ గా ట్యాప్, సోప్ అన్ని అక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి బాతింగ్ ఏరియా అనమాట. చక్కగా నుంచుని షవర్ చేసేయచ్చు. షవర్ జెల్, కావాల్సిన లోషన్స్, షాంపూలు అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేయరు. మనం తీసుకెళ్లి మనం అక్కడ చక్కగా బాత్ చేసేసి మళ్ళీ అవన్నీ తెచ్చేసుకోవచ్చు. హ్యాంగర్ కూడా ఉంటుంది క్లాత్స్ అవి డ్రై చేసుకోవడానికి. వింటర్స్ లో బాత్ చేసేటప్పుడు చలేస్తే హీటర్స్ కూడా ఆన్ చేస్తారు. సో ఫుల్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. చేంజింగ్ రూమ్ గురించి అయితే ఇది. ఇంకా బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక పెద్ద లాబీ ఉంటుంది. ఎంత రిచ్ గా ఉంటుందంటే చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ అవుతుంది అనమాట. జిమ్ చేసేసి వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా 15 minutes కూర్చుని ఫ్రీ వైఫై వాడుకుని అప్పుడు వెళ్తాను. మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తే మనం జిమ్ చేసుకుని కూడా వచ్చేయచ్చు అనమాట. ఈ సోఫాస్ కి ఆపోజిట్ లో మనకి ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ బార్, ప్రోటీన్ డ్రింక్స్ అట్లా చాలా ఉంటాయి అనమాట. విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద జిమ్. మనకి ఏది కావాలంటే అది మనం మనీ ఇన్సర్ట్ చేసి నెంబర్ ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది బయటకి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. నేనైతే ఎప్పుడు ఇక్కడ పర్చేస్ చేయలేదు, కానీ చాలా మంది బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ తెచ్చుకోవడం మర్చిపోయినా గానీ ఇక్కడ కొనేసుకోవచ్చు. సో ఆ లాబీకి ఆపోజిట్ లో ఇంకొక రూమ్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ఈ రూమ్ లో ఉంటాయి అనమాట. స్ట్రెచింగ్ కి, బ్యాక్, స్టమక్ కి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ కొన్ని వెయిట్స్ కూడా అక్కడ ఉంటాయి. ఈ జిమ్ లో ఎవరికి వాళ్ళు చేసుకోవడమే. పర్సనల్ ట్రైనర్స్ తీసుకొని చేసే వాళ్ళని నేను చాలా రేర్ గా చూసాను. మనకి ఏదైనా ఎక్విప్మెంట్ వాడడం రాకపోతే హెల్ప్ చేయడానికి అక్కడ మనకి పర్సన్స్ ఉంటారు, కానీ పర్సనల్ గా మనల్ని అయితే ఇది చేయాలి అది చేయాలి అని గైడ్ అయితే ఎవరు చేయరు. రూమ్స్ అన్ని చాలా స్పేషియస్ గా, చాలా ఎక్కువ మిషన్స్ కొట్టుకోకుండా అందరూ కలిసి ఎట్ ఏ టైం చేసేలాగా చాలా పెద్ద స్పేస్ అనమాట. ఇంకా అలా కొంచెం ముందుకు నడుచుకుని వచ్చేసి ఇది ఒక పెద్ద హాల్. ఇక్కడ చాలా ట్రెడ్మిల్స్, సైకిల్స్ అండ్ స్టెప్స్ అట్లాంటి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఐ మీన్ టు సే కార్డియో రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ రూమ్ లోనే 7 screens
ఉంటాయి. అందులో ఏంటంటే వీడియోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ చూస్తుంటే మనం కూడా మోటివేట్ అయిపోయి అమ్మో నేను కూడా ఇలా చేసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వీడియోసే డిస్ప్లే చేస్తారు. ఇక నేనైతే ఫస్ట్ జిమ్ కి వెళ్ళిన వెంటనే నాకు బాగా తెలిసింది కార్డియోయే కాబట్టి ఫస్ట్ థ్రెడ్మిల్ ఎక్కేస్తాను. 15 minutes చేస్తాను అనమాట. అంటే కరెక్ట్ గా 3 songs విన్న తర్వాత థ్రెడ్మిల్ దిగిపోతాను. దాని తర్వాత 10 minutes సైక్లింగ్ చేస్తాను అనమాట. కరెక్ట్ గా 2 songs అయిపోయిన వెంటనే సైక్లింగ్ కూడా ఆపేస్తా. ఆ 2 చేసేసరికి నాలో ఉన్న హాఫ్ ఎనర్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో వార్మప్స్ చేస్తా అనమాట. లైట్ గా వార్మప్స్ కరెక్ట్ గా చేస్తాను అని అయితే నేను చెప్పనండి. నా లెగ్ పెయిన్ తగ్గడానికి నాకు ఎలా చేస్తే బెటర్ అనిపిస్తుందో అలా చేస్తూ ఉంటాను. ఇవి చేసేసి కొంచెం నేను రిలాక్స్ అవుతాను. లైక్ వాటర్ తాగి కొంచెం 5 minutes కూర్చుని దాని తర్వాత వేరే ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తాను అనమాట. జిమ్ చేసి స్వెట్ వచ్చిన తర్వాత నా ఫేస్ నేను చూసుకోవడానికి చాలా ఇష్టపడతాను. ఏంటో సడన్ గా గ్లో వచ్చేస్తుంది. ఇంకా హాల్ లోంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. నేను జిమ్ లో చాలా తక్కువ అతి కొద్ది మిషన్స్ మాత్రమే యూజ్ చేస్తా, రిస్క్ లేవు అనుకున్నవి. అందులో ఇది ఒకటి అనమాట, చెస్ట్ ప్రెస్ మిషన్. ఖచ్చితంగా అది డైలీ చేస్తాను. దానికి ఆపోజిట్ లో మనకి సైక్లింగ్ అనే ఒక రూమ్ ఉంటుంది. ఒక మానిటర్ ఉండి హాల్ మొత్తం సైకిల్సే ఉంటాయి. ఎవరు చేస్తారో తెలియదు కానీ సూపర్ ఉంటుంది హాల్ అయితే చూడడానికి. ఆపోజిట్ లో ఎంట్రీ చూడగానే అల్లిపోయాడట్టు ఉంది కదా ఎర్రగా. జిమ్ లోనే ఒక పక్కకి పవర్ఫుల్ జిమ్ ఉంటుంది అనమాట. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళందరూ ఇందులో కనిపిస్తారు మనకి. హాల్ పైన క్యాప్షన్ చూసారా, బీ ద మిషన్ అంట. మిషన్ లా వర్క్ చేయండి అని అర్థమేమో. ఈ ఏరియాలో ఉండే మిషన్స్ అయితే కొన్ని వాటికి నాకు పేర్లు కూడా తెలియవు. ఓన్లీ వెయిట్స్ డంబుల్స్ తప్ప మిగతావేవి అర్థం కాదు నాకు. ఈ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది. డెడ్ లిఫ్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, చాలా ఎక్కువ మిషన్స్ అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ, విచ్ ఇస్ వెరీ హార్డ్ టు క్యారీ. సో దీనికి ఎంట్రీలో పవర్ ఉంది. దానికి బ్యాక్ సైడ్ ఇట్లా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా. సరే మరి మన వర్కౌట్ గురించి మళ్ళీ మాట్లాడేసుకుందాము. చెస్ట్ ఫ్లై మిషన్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇదైతే వెయిట్ 10 kgs వరకు పెట్టుకొని చేయగలుగుతాను. ప్రతి మిషన్ దగ్గర 12 times 3 rounds చేస్తూ ఉంటాను అనమాట. అయిపోయిన తర్వాత దీని దగ్గరకు వస్తాను. దీన్ని ఏమంటారో నాకు క్లియర్ గా తెలియదు కానీ నేనైతే బటర్ఫ్లై మిషన్ అని చెప్పేసి అంటాను. ఇదైతే 35 kgs వరకు వెయిట్ పెట్టుకొని నేను చేయగలుగుతాను. జస్ట్ లైక్ వెయిట్ సెట్ చేసుకుని మన లెగ్స్ స్ట్రెచ్ చేయాలన్నమాట. థైస్ కి బాగా మంచి వర్కౌట్ ఇస్తుంది ఈ మిషన్. ఈ పర్టికులర్ రూమ్ వచ్చేసి ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే ఇక్కడ వర్కౌట్ చేస్తారు. రూమ్ లో మనకి డెడ్ లిఫ్ట్ చేయడానికి ఉంటుంది, వెయిట్స్ ఉంటాయి, డంబుల్స్ ఉంటాయి, స్ట్రెచెస్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా. స్టార్టింగ్ లో ఎవరో ట్రై చేయడం చూసి చాలా ఈజీగా ఉంది, మనం కూడా ట్రై చేస్తే పోలే అని చెప్పి ట్రై చేశాను. ట్రై చేశాక గానీ తెలియలేదు ఇది చాలా కష్టం అని చెప్పి. అమ్మయ్య ఈ రోజుకైతే నా వర్కౌట్ ఇంకా అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 1 hour లేదా 1 hour 20 minutes వరకు జిమ్ చేస్తాను డైలీ. ఇక్కడ ఇంకా కొన్ని మిషన్స్ ఉంటాయి. దానికి ఆపోజిట్ లో మనకు ఒక పెద్ద హాల్ ఉంటుంది అనమాట, క్యూర్స్ రూమ్ అని. ఇందులో ఎవ్రీ డే ఏదో ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ కి ఈ హాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మండే వెన్స్డే యోగా టీచ్ చేస్తారు, ట్యూస్డే థర్స్డే జూంబా టీచ్ చేస్తారు, ఫ్రైడే సాటర్డే బాక్సింగ్ ఉంటుంది, అండ్ సండే వచ్చేసి పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఆ ప్రోగ్రామ్స్ గురించి ఈ రూమ్ వాడతారు. ఈ రూమ్ లో ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లైక్ వెయిట్స్ ఉంటాయి, డంబుల్స్ ఉంటాయి, అండ్ ఏవో స్టూల్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఓపుకుండి చెయ్యాలే గానీ సమంత లాగా 18 గంటలు ఉండిపోయినా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది జిమ్ అయితే. ఎంత కష్టమైన వర్కౌట్ చేయాలన్నా, ఏ రకమైన వర్కౌట్ చేయాలన్నా, ఏదైనా డిఫరెంట్ గా కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు జిమ్ మనకి ఈ జిమ్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు వ్యాలంటైన్ మంత్ రన్ అవడంతో నాకు 2 months ఫస్ట్ ఫ్రీ ఇచ్చారు. దాని తర్వాత మంత్లీ 30 euros అనమాట పే. కష్టపడి జిమ్ చేసేసిన తర్వాత మనం వెయిట్ ఎంత ఉన్నామో చూసుకోవాలన్న ఆతృతకి వెయిట్ మిషన్ కూడా అక్కడే ఉంటుంది. జిమ్ లోపలంతా చూసేసారు కదా, బయట బోర్డింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, జాన్ రీడ్ ఫిట్నెస్ అని. నేను కరెక్ట్ గా నా జిమ్ ని మీ అందరికి పరిచయం చేయాలి అని షూట్ చేస్తున్న రోజే జిమ్ ని క్లీనింగ్ కూడా చేస్తున్నారనమాట. జిమ్ 2nd floor లో ఉండడం వల్ల దాని దగ్గర ఉన్న గ్లాసెస్ ఎలా క్లీన్ చేస్తారంటే, ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ తో పాటు ఒక నిచ్చెన కూడా ఉంటుంది ఆ వ్యాన్ లోనే. సో ఒక మనిషి అందులోకి ఎక్కి తనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ తోటి క్లీన్ చేసేస్తాడు. నీళ్లు పోసేసి చీపురు కట్టించుకుని పావేసి అలా చేయరండి. ఎక్స్ట్రా యూసేజ్ ఆఫ్ వాటర్ అట్లాంటిది ఏముండదు. ఒక లిక్విడ్ వేస్తారు, దాన్ని శుభ్రంగా రుద్దుతారు అనమాట. దాంతో బ్రష్ తోటి క్లీన్ చేసేస్తారు. ఒళ్ళు అలసిపోకుండా క్లీన్ చేయడం ఎలా అంటే వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. సో వీడియో మొత్తం చూసారు అని అనుకుంటున్నాను. నా జిమ్ ఎలా అనిపించింది అండ్ నా జిమ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, అలాంటివి ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అంతా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించింది అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ మధ్యన యూట్యూబ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను అండ్ మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి మరి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.